హాయ్ రాజ్. ఏ హాయ్ రా. నువ్వు వెళ్ళు. ఓకే. ఏంటి మామ, తను వచ్చాక మమ్మల్ని కలవడమే మానేసాం? అదేం లేదు. పైగా పికప్ డ్రాపింగ్ కూడా. ఏంటి సంగతి? ఏ ఊరుకోమమ్మా, అలా ఏం లేదు. పక్క సీటే కాబట్టి కొంచెం క్లోజ్గా ఉంటున్నాను. ఇక పికప్పింగ్ డ్రాపింగ్ అంటావా? ఎలాగో నేను వెళ్ళే దారే కదా. వెహికల్ అయితే కొంచెం లేట్ అవుతుంది, అందుకే. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఊరుకోమమ్మా, పదరా. సరేలే. హే హాయ్. హాయ్. అర్జెంట్గా కలవమన్నా ఏంటి? నన్ను నేను సెల్ఫ్ చెక్ చేసుకున్నాను, కరెక్టే అనిపించింది. అలాగా? దేని గురించి? చెప్తా. ఇద్దరు స్నేహంగా ఉండడానికి కారణం ఏంటి? ఫస్ట్ పరిచయం, ఆ తర్వాత ఇద్దరి ఇంటెన్షన్ ఒకేలా ఉంటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. ఇద్దరు విడిపోవాలంటే చిన్న కారణం చాలు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి బతకాలంటే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఆ రెండు నీపై నాకున్నాయి. అదే ఫీలింగ్ నీకుందా? నువ్వు ఓకే అంటే హ్యాపీ, రిజెక్ట్ చేస్తే బాధతో సూసైడ్ చేసుకోవడం, కోపంతో నీపై యాసిడ్ దాడి చేయడం, ఇవేమీ ఉండవు. పర్లేదు, చెప్పు. ఓయ్, ఏమని అర్థం చేసుకోవాలి? మా అన్నయ్యని కలు, చెప్తాడు. వాట్? నేను ప్రేమించింది నిన్ను, మీ అన్నయ్యని కాదు. మన ప్రేమకి పర్మిషన్ ఇచ్చేది మా అన్నయ్యే కదా. ఓయ్, మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు? అన్నా, మల్లేష్ అంటే ఈడే అన్నా. మన దగ్గర డబ్బులు దొబ్బేసి నా కొడుకు ఈడే అన్నా. కూర్చోరా. రేయ్, తప్పు చేసినోడిని క్షమించొచ్చు, కానీ నీలా మోసం చేసినోడిని శిక్షించాల్సిందే. అన్న తప్పైపోయిందన్న, క్షమించండి. రేయ్, నా రియల్ ఎస్టేట్ లో నన్నే మోసం చేసి నా డబ్బులే గుంచుతావరా? నా డబ్బులు నా చేతికొచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టనురా. తెప్పిస్తానన్నా. అరే, నరసింహన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం కదా, అది త్వరగా తీసుకున్నారా? అయిన తర్వాత ముందు తీసుకున్నారా? తెస్తున్నాడన్నా. నేను రూపాయి రూపాయి కూర్చి కష్టపడి సంపాదించింది నీలాంటి నా కొడుకుల చేతిలో మోసపోవడానికి కాదురా, జీవితంలో ఎదగడానికి, నచ్చినట్టు బ్రతకడానికి. తీసుకెళ్ళండి రా. మా అన్ననే మోసం చేస్తారా?